న్యూస్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సడన్ గా విజిట్ చేశారు. దీంతో 1500 గజాల స్థలం ఆక్రమణకు గురైందని తేలడంతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు. మేయర్ సడన్ విజిట్ చేయడానికి కారణమేంటి? ఎవరైనా ఫిర్యాదు చేశారా? పూర్తి డీటెయిల్స్ తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. రోడ్ నెంబర్ 36 పోలీస్ స్టేషన్ వెనకాల భూ ఆక్రమణ అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వ స్థలాలు ఏవైతే పార్కింగ్ స్థలాలు ప్రతిదీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ కూడా కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక యజమాని పూర్తిగా జిహెచ్ఎంసీకి చెందినటువంటి పార్క్ని ఆక్రమించి కొన్ని ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశారు. కూరగాయలు అలాగే పూల చెట్లు ప్రతిదీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక్కడికి ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. అసలు పూర్తి విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ గా మన ముందు మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఉదయం మీరు ఇక్కడికి వచ్చి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇమీడియట్ యాక్షన్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది మాకు. సో సడన్ విజిట్ చేయడానికి మార్నింగ్ కారణమే? నేను ఎవ్రీ డే ప్రిటీ మచ్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ విజిట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ ఇన్స్పెక్షన్స్ కి పోతూ ఉంటాను. అయితే నేను కార్లో కూర్చున్నప్పుడు యాక్చువల్లీ ఈ రోజు నేను బంజారా హిల్స్ అటు సైడ్ చేస్తుంటే పేపర్లో ఒక న్యూస్ పేపర్ లోపల ఈ ల్యాండ్ కోసము ఈ కబ్జా అయింది అని ఒక ఆర్టికల్ చదవంగానే అక్కడ ఇన్స్పెక్షన్ది అక్కడ అయిపోగానే ఇనాగ్రేషన్ నేను స్ట్రేట్ గా ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడ ఎత్తుక్కుంటా ఉన్నాను ఎక్కడ ఈ ల్యాండ్ అని. ఎందుకంటే చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు ఫుల్ ఆల్ ద వే కవర్డ్ ఉంది. సో ఐ డెంట్ నో ఎక్కడ నాకు జిహెచ్ఎంసీ బోర్డు కనపడలేదు ఆర్ నథింగ్. సో నాకు అర్థం కాలేదు ఎక్కడ అనేసి. అయితే ఇక్కడ చిన్న ఒక హోల్ లాగుండే. ఇదంతా కూడా పోలీస్ది పార్కింగ్, అబండెంట్ కార్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ లేన్ వరకు నడుచుకుంటూ వచ్చాను. చూస్తే ఒక చిన్న హోల్ లాగుంటే దాంట్ లోపల నుంచి వంగి చూస్తే నాకు జిహెచ్ఎంసీ బోర్డు కనపడ్డది. బట్ ఐ డెంట్ నో ఎట్లా ఈ లోపలికి రావాలా అని. సో వాట్ ఐ డెడ్, ఈ గెస్ట్ హౌస్ ఉంది చూడండి, వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా వచ్చాను. మెయిన్ కబ్జాదారులు వాళ్ళే అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ నేను చూసాను ఏంటంటే సిడీలు వేసుకుని అక్కడి నుంచి దిగి ఇదంతా కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో ఇక్కడి నుంచి ఆ కార్నర్ మీరు చెట్లు చూస్తుంటే అక్కడంతా కూడా ఇదంతా ఒక వెజిటేబుల్ గార్డెన్. అంటే పాలకూర, టమాటా, వంకాయ ఉన్న లేని వెజిటేబుల్స్ ఏవైతే మనకు మార్కెట్లో దొరుకుతాయో అన్నీ కూడా మంచిగా ఎంత చక్కగా చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంత ఆర్గనైజ్డ్గా అంటే సి హౌ ప్లాన్లీ దే పుట్ డ్రిప్ ఇరిగేషన్ది కూడా పెట్టేశారు. ఎక్కడి నుంచి వస్తుంది కూడా మీరు లోపల నుంచి చూడండి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వాటర్, ఇవన్నీ కూడా. సో అక్కడి నుంచి వాళ్ళు ఇదంతా కూడా కబ్జా చేసేసారు. చేసేసి అంతా కూడా బయట ఒక జిహెచ్ఎంసీ బోర్డు ఉండింది, అది తీసేసి చుట్టుపక్కల కూడా కాంపౌండ్ కట్టేశారు. అంటే ఈయన ఒక ఇంతు కడితే అక్కడ ఇంకొక హౌస్ ఉంది, వాళ్ళు అటు నుంచి అటు కట్టారు. ఇప్పుడు ఒకవేళ మీరు మ్యాప్ నేను చూపిస్తాను మళ్ళీ మీకు మ్యాప్. ఇది యాక్చువల్లీ ఒక రోడ్, దీని కింద నాలా ఉంది. సో ఈ నాలా ఇవన్నీ ఆపేసినందుకు ఇప్పుడు రోడ్ నెంబర్ 36 లోపల వాటర్ స్టాగ్నేషన్ అయిపోతుంది ఎక్కువ ఎప్పుడైతే మనకి ఫ్లడ్స్ గిట్స్ అయితే హెవీ రెయిన్స్ వస్తాయి. ఇది యాక్చువల్లీ వే ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఈ రోడ్ ఇట్లా ఎల్ షేప్ అనమాట. అట్లా వచ్చి ఇట్లా ఆల్ ద వే ఇట్ విల్ గో టు ద కనెక్టింగ్ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒకళ్ళు హాఫ్ కబ్జా, అక్కడి నుంచి ఇంకొకళ్ళు హాఫ్ కబ్జా. ఇట్లా చేస్తే నాకు సడన్గా నేను చూసి ఐ స్ట్రిక్ట్లీ లక్కీలీ ఆల్ ద ఆఫీసర్స్ వేర్ విత్ మీ. ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఐ వాంటెడ్ అందుకనే నేను ఫిజికల్గా వాళ్ళు కొడుతుంటే నేను చూశాను. బట్ ఐ వాంటెడ్ టు బి ప్రెజెంట్ ఫిజికల్లీ, ఎందుకంటే జేసీబీ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ డన్. బికాజ్ ఇవాళ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంత పెద్ద లాట్స్ దొరకట్లేదు. ఇంత పెద్దది ఒక లాట్ని వీళ్ళు అంటే కోట్ల రూపాయల ఆస్తిని సంబడి ఎంక్రోచ్ చేసిండ్రు అంటే we will not keep quiet. GHMC will not keep quiet. And also our CM garu very clearly said any land which belongs to government, which belongs to GHMC should be protected. So na బాధ్యత ఏంటమ్మా, మా ల్యాండ్స్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఐ కేమ్ టు నో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు GHMC. ఇప్పుడంతా మ్యాప్స్ తెప్పించాను, మా వాళ్ళతో అంతా సర్వే చేయించాను. టౌన్ ప్లానింగ్ ఈజ్ హియర్. ఇవన్నీ ఇప్పుడు చూసినట్టయితే ఈ వాలే కాదు, ఇప్పుడు నేను ఆ బ్యాక్ సైడ్ వాల్ కూడా మీరు చూసినట్టయితే అది కూడా డెమాలిష్ అవుతుంది.
బికాస్ ఇట్స్ ఆల్ టుగెదర్ 1500 స్క్వేర్ యార్డ్స్ది ఈ ప్లాట్. సో దీని తర్వాత మేము చేసే ప్లాన్, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముంటుందంటే ఇదంతా ఒక్కసారి మేము క్లియర్ చేసేసాక, మార్నింగ్ ఇవన్నీ చెట్లు ఉండింది, మీరు వచ్చుంటే చూసేవాళ్ళు అన్ని రకాల వెజిటేబుల్స్. సో ఇవన్నీ కూడా తీపిచ్చాను. సో వన్స్ ఇదంతా క్లియర్ అయ్యాక కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇన్ టు అ బ్యూటిఫుల్ పార్క్ వేర్ ఎవ్రీ సిటిజన్ కెన్ కమ్. ఎందుకంటే ఇది ఒక బ్యూటిఫుల్, ఒక అంత రెసిడెన్షియల్ ఏరియా. సో పీపుల్ కెన్ కమ్, ఎంజాయ్ దర్ ఈవినింగ్, ఆర్ వాళ్ళు వాక్ చేసుకోవచ్చు, వాళ్ళు కొంచెం కూర్చోవచ్చు సిటిజన్స్ అందరూ కూడా అనేసి అది మా ఒక ప్లాన్. మ్యామ్, ఈ పార్కు కబ్జా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి కొనసాగుతుంది మీకు? అమ్మ నాకు అవన్నీ తెలియదు. టుడే ఐ కేమ్ టు నో బికాస్ ఐ రెడ్ ఇట్ ఇన్ ద పేపర్. ద మినిట్ ఐ కేమ్ టు నో, నేను ఇమీడియట్గా రావడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా మీరు చూస్తున్నారు. ఐఎమ్ టేకెన్ అండ్ ఐఎమ్ ఫిజికలీ ప్రెజెంట్ హియర్ టు సీ ద ఇది. సో మీరు మార్నింగ్ ప్రతాప్ నగర్ లో సిసి రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసి ఇంటికి వెళ్తున్న టైంలో పేపర్ చూసి ఆ పేపర్ లో వచ్చిన వార్త Right. ద్వారా మీరు ఇక్కడికి రావడం Right. సంతోషకరము. Right. కానీ ఒకవేళ ఆ వార్త రాకపోయినా, ఈ పార్కింగ్ స్థలం కబ్జాకు గురైందని Correct. తెలియకపోయినా ఇది ఇంకా కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇలాగే కొనసాగేది. సో ఇలాంటివి నగరంలో చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ గా ఇక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. సి వన్స్ ఇది నేను ఆల్రెడీ మా జోనల్ కమిషనర్ గారికి కానివ్వండి, పొద్దున్న నాతో డిప్యూటీ కమిషనర్ అందరు కూడా నాతోనే ఉండే, వాళ్ళందరినీ కూడా కనుక్కోమన్నాను. ఎవరెవరైతే ఇవి కబ్జా చేశారు, ఇది వాళ్ళపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళపైన కేసెస్ ఫైల్ చేయాలి అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇన్ కేస్ ఎనీ ఆఫీసర్, మా ఆఫీసర్స్ కూడా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఇది కబ్జా అయినందుకు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర ఏమైనా ఉంది అంటే కూడా వాళ్ళకి మెమోస్ కూడా ఇవ్వడం, ఫర్ షూర్ వీ విల్ బి గివింగ్ మెమోస్ టు దెమ్. థ్యాంక్ యూ మ్యామ్, గ్రేట్. అసలు సో మొత్తం మీద ఈ రోజు ఉదయము ఆకస్మికంగా, అలాగే మేయరు ఉదయము ఒక పేపర్ చూసి ఆ పేపర్ లో వచ్చిన వార్త ద్వారా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని తెలుసుకొని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ప్లేస్ చూసి దాదాపుగా ఇది హాఫ్ ఎకరా ఉంటుంది. ఈ హాఫ్ ఎకరా కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ లో హాఫ్ ఎకరా అంటే కొన్ని కోట్లకు సంబంధించినటువంటి వాల్యూ అని చెప్పుకోవచ్చు. దీన్ని కొద్ది రోజుల నుంచి కూడా కొంతమంది ఆక్రమంగా నిర్మించి ఇక్కడ కొన్ని పూల మొక్కలు కావచ్చు, చెట్లు రకరకాలుగా ఒక ఫామ్ హౌస్ లాగా నిర్మించారు. ఈ విషయం తెలుసుకొని ఇమీడియట్ గా మార్నింగ్ మేయర్ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇమీడియట్ గా ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా ఇక్కడ కూల్చివేయడం కూడా జరిగింది. అలాగే కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జా చేసినటువంటి వారిపైన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము. అలాగే వీటికి ఎవరైతే వీళ్ళకి సహకరించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులైనా సరే, ఇతర అధికారులైనా సరే ఎవరైనా ఉంటే వారిపైన కూడా సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటా అని చెప్పేసి కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధితో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.